నమస్కారం. హ్యాబిట్స్ గురించి మాట్లాడేటప్పుడు నాకు ఒక సంఘటన గుర్తొస్తుంది. 200 ఏళ్ళలో నేను మైక్రోసాఫ్ట్ కంపెనీకి పనిచేసేవాడిని. ఆ కంపెనీ వాళ్ళ ఎంప్లాయీస్ కోసం ఒక జిమ్ మెంబర్షిప్ కాంప్లిమెంటరీగా ఇచ్చారు. ఆ రోజుల్లో ఆ మెంబర్షిప్ విలువ దాదాపు 45,000 రూపాయలు. చాలా ఉత్సాహంగా ఫీ కట్టేశాను. మొదటి రోజు జిమ్కి వెళ్ళాను. కానీ రెండో రోజు నుంచి వెళ్ళడం మానేశాను. దానికి కారణాలు కూడా చాలా చెప్పుకున్నాను. టైం లేదు, దూరంగా ఉంది, పని ఎక్కువగా ఉంది, మీటింగ్స్, ట్రాఫిక్ ఉంది, ఇలా ఎన్నో. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే అవి కారణాలు కాదని అర్థమవుతుంది, కేవలం ఎక్స్క్యూజెస్. ఈరోజు మాత్రం నేను రెగ్యులర్గా జిమ్కి వెళ్తున్నాను. నన్ను ఎవరూ ఫోర్స్ చేయడం లేదు, నాకు రిమైండర్స్ లేవు. ఈ ప్రశ్న గురించి ఆలోచించినప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చింది. మన అభిమాన హీరో సినిమా విడుదలైనప్పుడు ఏం చేస్తాం? ఎవరైనా వచ్చి మోటివేట్ చేస్తారా? మనమే టికెట్స్ కోసం ప్రయత్నిస్తాం, ఎలాగైనా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని అనుకుంటాం. అదే మనకి ఇష్టమైన ఒక మ్యూజిక్ కన్సర్ట్ ఉందనుకుందాం, లేదా మనకు చాలా ఇష్టమైన ఏదైనా ఫంక్షన్, ఫ్రెండ్స్, రిలేటివ్స్, బర్త్డే పార్టీ, అక్కడ కూడా ఎవరు మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. మనమే సమయం కేటాయిస్తాం, మనమే డబ్బు ఖర్చు చేస్తాం, మనమే వెళ్ళి మార్గం వెతుకుంటాం. అయితే ఒక ప్రశ్న, జిమ్ దగ్గరికి వచ్చేసరికి మోటివేషన్ ఎందుకు కావాలి? చదువు దగ్గరికి వచ్చేసరికి మోటివేషన్ ఎందుకు? హెల్త్ దగ్గరికి? నా అనుభవం, సమస్య చాలాసార్లు డిసిప్లిన్లో ఉండదు, సమస్య క్లారిటీలో ఉంటుంది. మన జీవితంలో చాలా పనులు మనకి ఇష్టంగా ఉండవు, చాలా పనులు చాలా బోరింగ్గా ఉంటాయి. ఇది ఆఫీస్లో కానీ లేక ఇంట్లో కానీ. ఫర్ ఎగ్జాంపుల్, ట్యాక్స్ ఫైలింగ్ ఉంది, అలాగే ఆఫీస్లో రిపోర్ట్స్ తయారు చేయడం కానీ. ఈ పనులు చాలా బోరింగ్గా అనిపిస్తాయి, అయినా మనం చేయక తప్పదు. చేయకపోతే వచ్చే ఇబ్బంది తెలుసు, చేస్తే వచ్చే ప్రయోజనం తెలుసు. అందుకే నా అనుభవంలో ప్రతి పని ఇంట్రెస్టింగ్గా ఉండాల్సిన అవసరం లేదు. కానీ ముఖ్యమైన పనులకు ఒక స్పష్టమైన కారణం ఉండాలి, ఒక స్పష్టమైన విలువ కనిపించాలి. మనం అడగాల్సిన ప్రశ్న, నేను ఇది ఎందుకు చేస్తున్నాను? ఇది నా జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది? హౌ డస్ దిస్ హెల్ప్ మై లైఫ్? వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఇట్ విల్ హ్యావ్ ఇన్ మై కెరియర్ ఆర్ లైఫ్? ఈ రెండు ప్రశ్నలకు మన దగ్గర స్పష్టమైన సమాధానం ఉంటే పని కష్టంగానే ఉండొచ్చు, లేదా బోరింగ్గానే ఉండొచ్చు, కానీ దాన్ని కొనసాగించడం కొంచెం సులభమవుతుంది. అలా కొంతకాలంగా కొనసాగితే నెమ్మదిగా అది హ్యాబిట్గా మారుతుంది. సో ఫస్ట్ క్లారిటీ రావాలి, తర్వాత యాక్షన్, ఆ తర్వాత హ్యాబిట్ వస్తుంది. ఇది నా అనుభవం. మీ అనుభవం ఏంటి? మీరు మొదలుపెట్టిన మధ్యలో వదిలేసిన హ్యాబిట్ ఏది? మరియు ఇప్పటికీ కొనసాగుతున్న హ్యాబిట్ ఏది? ఈ రెండింటికి మధ్య తేడా ఏమిటి? కమెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.